మాతా కృపాకరి మాతా ఆ ఆ गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री नरसिंहाचार्य बाबाय नमः लक्ष्मीकांतराव बाबाय नमः वेंकटराव बाबाय नमः। పుట్టసపు సూర్యకుమారి గారు అంటే నాకు వాళ్ళ గురించి చాలా తెలిసేంత మనిషిని గాను ఈ 10-15 ఏళ్లలో ఎంతో కొంత తెలుసుకున్నాను వాళ్ళ గురించి. కనుక 2 మాటలు చెప్తా, వాళ్ళ యొక్క అనుభవాలు చెప్తారు. పుట్టసపు సూర్యకుమారి గారు ఉద్యోగం చేసుకుంటూ బాబా యొక్క బుర్రకథ చెప్పేది. అందరూ చాలామంది ఏం చేస్తారంటే నేను రిటైర్డ్ అయిపోయాక లేకుంటే బాబా సేవ చేశాను అనుకుంటారు. కానీ చాలామంది ఉద్యోగం చేసేటప్పుడు మంచి వయసులో ఉన్నప్పుడే ఉద్యోగం చేసేటప్పుడు బాబా సేవ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మాకు తెలిసిన కొన్ని మందికి ఇస్తున్నాం. మేము ఇంకా ముందు తెలుసుకొని ఇంకా వేరే వాళ్ళకు కూడా ఇస్తాం. అయితే ఆమె బుర్రకథలో మంచి ప్రవీణురాలు కనుక ఆమెకు కూడా ఈ సన్మానం ఇవ్వడం జరుగుతుంది. పుట్టసపు రాజశేఖరు వాళ్ళ మదర్ తరపు నుంచి వచ్చారు. అంటే జంట ఉన్నాడు కదా, ఒక్కరికి ఎందుకు, ఇద్దరు కలిసి తీసుకుంటే బాగుంటుందనే సంకల్పంతో ఇంతకుముందు కూడా స్టార్ట్ చేసాము. అది కొనసాగిస్తాము. సింగల్ ఉంటే సింగల్, డబల్ ఉంటే డబల్. అమ్మగారికి నమస్కారం. అమ్మగారికి అందించండి. మా అమ్మగారి కుసుమార, మా అమ్మగారి పేరు పట్టిసప్పు సూర్యకుమారి అండి. అంటే మా మామగారి తత్వం ద్వారా మా అమ్మగారు కూడా ఇందులో వచ్చారు యాక్చువల్లీ. సో మీరు అన్నట్టు ఉద్యోగం చేస్తూ ఆవిడ బాబా తత్వంలో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ఆవిడ ఆ వయసులో కూడా మా నాన్నగారి ప్రోత్సాహంతో సో ఈ సప్తాహాలు, ఏకాహాలు వాటన్నిటికీ కూడా వెళ్ళారండి. సో ముఖ్యంగా చెప్పాల్సింది దువ్వాడలో అందరూ కూడా ఆవిడకి బాగా సపోర్ట్ చేశారు. సో ఆవిడ ఈ తత్వాన్ని నలుదిశలా మొత్తం భారతదేశంలో చాలా చోట్ల ఆవిడ హరికథల ద్వారా ఈ బాబా తత్వాన్ని ఆవిడ మా అమ్మగారు చెప్పారండి. అంటే నాకు అంటే ఆవిడ గురించి చెప్పేంత వయసు ఉంది కానీ అంత అర్హత కూడా లేదని నేను అనుకుంటున్నాను. బట్ నన్ను ఇక్కడ పిలిచారు. ఆవిడ తరపున నేను వచ్చాను కాబట్టి 4 మాటలు చెబుతున్నానండి. సో మా మామగారి ద్వారా ఈ అవకాశం, మా మామగారి ద్వారా మా అమ్మగారి తత్వంలోకి వచ్చారు. సో వాటి ద్వారా మేము రెగ్యులర్గా మాకు చిన్నప్పుడు నాకు మా చెల్లికి బాగా గుర్తు అండి, దువ్వాడ అనకాపల్లిలో ఎక్కువగా బాబా కార్యక్రమాలు అయ్యేవండి. సో అక్కడ దువ్వాడలో కూడా మా అమ్మగారికి చాలామంది చాలా ప్రోత్సాహం అందించారు. ఈ కార్యక్రమంలో ఆవిడ ఎదుగుదలకి కూడా చాలామంది అక్కడ కార్యక్రమాలు ఎంతో పెట్టారు. ఈ హరికథల ద్వారా కూడా
ఈ వ్యాప్తి కూడా అంటే నలుదిక్కుల బాబా అంటే బాబా గురించి తెలియడం కూడా ఈ హరికథలు చాలా ఉపయోగపడ్డాయి. సో ఏంటంటే అప్పుడు ఈ మెయిన్ ఏంటంటే ఈ సోనాముఖితో చిన్నప్పుడు కూడా మేము సోనాముఖి కూడా వెళ్ళాము. సో ఇప్పటికీ నాకు గుర్తు బాగా. సో అమ్మ ఆరోగ్య దృష్ట్యా రాలేకపోయారు. సో ఖచ్చితంగా ఈ యొక్క అవకాశం ఇచ్చిన మా పెద్దలందరికీ నా నమస్సుమాంజలి. తదుపరి మన పరిమి వరలక్ష్మి గారు జీడిమట్ల అందరికీ తెలుసు. వారు కూడా ఉద్యోగం చేసుకుంటూ వారు యొక్క భర్త గారు ఉన్నప్పుడు, మూర్తి గారు అనుకుంటా ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో నిత్య సంకీర్తన జరిగేది. అలాగే వాళ్ళు పిల్లలను కూడా బాగా డెవలప్మెంట్ చేసిండ్రు. ఈ మధ్య కొంచెం పిల్లలు రావట్లేదు కానీ 2వ తరం చేసిండ్రు, 3వ తరం రావట్లేదు, ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు కూడా. కనుక వాళ్ళు చేసే సేవకు గాను ఈ పురస్కారాన్ని అందజేస్తున్నాం. ఆశీస్సులు అందిస్తూ నమస్కారం చేస్తూ కుసుమహరులకి చెప్తున్నాను. ఇదంతా నాకు గొప్ప కాదు, ఇదంతా మా తల్లిదండ్రులు కుసుమహరులు. కుసుమహర 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 కుసుమహర. జై బోలో కుసుమహరనాథ్కి జై. మాతా కుసుమకుమారి దేవికి జై. బృందావన గోపాలుడికి జై. రాధా విహారీకి, సోనాముఖి ధామ్కి జై. విద్యానగర్లో ఆశయం లేని కుసుమహరులకి, మన నరసింహాచార్య బాబాకి, అనసూయమ్మ గారికి, మిగతా అందరు పెద్దలకి నమస్సుమాంజలు తెలుపుకుంటూ చెప్తున్నాను. నా పేరు వరలక్ష్మి. మా అమ్మగారి పేరు, మా నాన్నగారి పేరు మాదిరెడ్డి నరసింహారావు గారు. ఇదిగోండి మాదిరెడ్డి నరసింహారావు గారు. శ్రీదేవమ్మ గారి ఆఖరి అమ్మాయిని. మేము 4 అప్పచెల్లెలు, 4 అన్నయ్యలు, నేను 9వ దాన్ని, మధ్యలో ఒకరు మిస్ అనుకోండి. ఆఖరికి నేను ఈ అన్నయ్య, 2 అన్నయ్యలు ఉన్నాం ఇప్పుడు లవింగ్గా. తర్వాత మా శ్రీవారు పరిమి సూర్యనారాయణమూర్తి గారు. నేను చేసే కార్యక్రమాలన్నీ కూడా ఈయన ఉత్సాహంతోనే. ఈయన 2005లో ధ్యానం చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఏం లేదు, వితౌట్ డిజీజ్. అసలు నిజంగా ఆయన కళలే నేను ఇప్పుడు చేయగలుగుతున్నాను. ఈరోజు నేను ఇలా ఉన్నానంటే ఈయన యొక్క ఆత్మబలమే నాకు. ఈయన లేని నేను ఎప్పుడు అనుకున్నాను. ఆయన నా హృదయంలో ఉండి నడిపిస్తున్నారని నేను భావంతోనే ఉన్నాను. మా అమ్మా నాన్నగారు నేను పుట్టక ముంచే మా ఇంట్లో మాకు చెప్పా కదండి 9 మంది సంతానం అని. 5 మంది బిడ్డలు పుట్టిన తర్వాత ఒక అన్నయ్య, 3 అక్కలు, తర్వాత ఒక అన్నయ్య పుట్టాడు. అన్నయ్య పుట్టిన తర్వాత అప్పుడు అమ్మ వాళ్ళకి అసలు బాబా మాతాజీ అన్నది తెలియదు ఎవరికినో. తెలియపోయిన ఎవరో ఒకళ్ళ ఇంటికి భజన వెళ్తే, ఆ రోజుల్లో విజయవాడలో ఉండేవారు. మా నాన్నగారు హెడ్ కానిస్టేబుల్గా చేస్తూ ఉండేవారు పోలీస్ డిపార్ట్మెంట్లో. బాబాని, చెట్టు కింద బాబాని మీరు ప్రతిష్ఠించారు చూడండి, ఆ క్యాలెండర్ ఇచ్చారే, అటువంటి క్యాలెండర్ ఇచ్చి బాబా మాతాజీని మీరు పూజించుకోండి అంటే, మా ఇంట్లో పూజలు జరగవండి, కష్టం అని అంటే, లేదమ్మా ఏం వద్దు, మీరు ఏం తిన్నా తాగినా, కాఫీ తాగితే కాఫీ బాబా దగ్గర పెట్టుకోండి, టిఫిన్ చేస్తే అది పెట్టుకోండి, ఇది చేసిన అది బాబా ముందు సమర్పించి తర్వాత మీరు చేయొచ్చండి అన్నారు. సరే, ఆ విధంగానే అమ్మా నాన్న చేస్తారు. చేస్తే ఆ విధంగా భక్తిగా అయ్యారు. కొన్నాళ్ళు ఏమైంది, మా నాన్నగారికి పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పే కదా, ఒక గజ దొంగ అని పట్టుకున్నారు. ఆ పట్టుకునేటప్పటికి ఆయన ఏం చేశాడు, పట్టుకునేటప్పటికి కత్తితో ఇక్కడ పొడిసేటప్పటికి ఆ గజ దొంగ ఎప్పటి నుంచో తిరుగుతున్నాడట. తిరుగుతున్నక్కడ ఎవరికి, పోలీసు వాళ్ళకి దొక్కల, ఈవెన్ మా నాన్నగారికే దొరికింది. దాని మీద ఏమైంది, ఆయన హాస్పిటలైజ్ అయ్యారు. అప్పుడు ప్రతిరోజు శుక్రవారం మా ఇంట్లో నిత్య సంగీతం జరుగుతుండేదంట. ఇవన్నీ నేను పుట్టక ముందు జరిగిన సంగతులు అన్నమాట. జరుగుతూ ఉంటే అమ్మ ఏమనుకుంది, అయ్యో హస్బెండ్ హాస్పిటల్లో ఉన్నారు, ఇంట్లో భజన చేస్తే ఏమంటారు అని అనుకున్నారంట. ఇంట్లో హాస్పిటల్లో ఉన్న వీళ్ళ ఆఫీస్ స్టాఫ్ అందొచ్చి, అమ్మగారు మీరు భజన మానద్దు, కుసుమహర నామం చేయండి. అంతవరకు వాళ్ళు బాబా మాతాజీ అంటే కొంచెం
ఒక రకంగా ఉండేవాడంట. అటువంటిది లేదండి సార్ మీరు చేసుకోండి అని. మా నాన్నగారు అంత బెడ్ మీద ఉండి కూడా ఆ అమ్మని నామస్మరణ చేయమండి, భజన సంకీర్తన చేయండి అని అమ్మని హెచ్చరించి వాళ్ళే ఒక కానిస్టేబుల్ పళ్ళు పూలు దేవునికి పూజకి ఏం కావాలో అవన్నీ తెచ్చి ఇచ్చారన్నమాట. తెచ్చి ఇచ్చేటికి చక్కగా సంకీర్తన చేశారు, ఆనందంగా ఉన్నారు. తర్వాత మా నాన్నగారు రీకోప్ అయ్యారు. చాలా సంవత్సరాలు తర్వాత మేమందరం పుట్టాము. ఆఫ్టర్ 10 years తర్వాత 2 అన్నయ్యల తర్వాత నేను పుట్టాను అనమాట. అప్పుడు మా నాన్నగారికి గోల్డ్ మెడల్ ఇచ్చారన్నమాట. అప్పుడేంటి బ్రిటిష్ వాళ్ళ టైంలోనే కదా. తర్వాత మా నాన్నగారికి రాజేంద్ర ప్రసాద్ చేత గోల్డ్ మెడలిస్ట్ ఇప్పించారు. ఫస్ట్ గోల్డ్ మెడల్ అవార్డు మా నాన్నగారు నరసింహరావు గారు. దాని మీద లాస్ట్ వరకు మా నాన్నగారు ఉన్నన్నాళ్ళు దాని మీద అలవెన్స్ ఇచ్చేవారు. తర్వాత మా అమ్మగారు ఉన్నన్నాళ్ళు కూడా ఇచ్చారు, ఆ అలవెన్స్ ఇచ్చారు. ఇప్పుడు చాలా మెడల్స్ వస్తున్నాయి అనుకోండి. అప్పుడు మా నాన్నగారి ఫస్ట్ అవార్డు అన్నమాట, గోల్డ్ మెడలిస్ట్ అన్నమాట. ఆ విధంగా వాళ్ళ సంతానంగా నేను పుట్టడం వలన చాలా అదృష్టవంతులు నేను ఈరోజు ఫీల్ అవుతాను. అమ్మ నాన్న అమ్మకి ఆత్మబోధ ఇచ్చేవారు. బాబా మనసులో ఉండి బాబా ఏమంటాడు, మీరు నిరంతర నామస్మరణలో ఉంటే మీ హృదయంలో వచ్చి నేను కూర్చుంటానని చెప్తారు కదా. అలాగా మా అమ్మగారికి హృదయంలోని జూరి మంచి చెడ్డ నేర్పించేవారు. ఎక్కడికైనా బయలుదేరి వెళ్దాం అంటే ఉన్నట్టు అందరూ తయారయ్యేవారంటే అమ్మ వెళ్ళొద్దని చెప్పేవారండి, ఆగిపోయేవారు. తర్వాత ఎందుకు వెళ్ళలేదు ఏంటి రీజన్ అని అడిగితే అక్కడ ఏదో జరిగేదండి. అలాగమాట అమ్మ ఆ విధంగా డెవలప్ అయ్యారు. మా అందరికి కూడాను మా నాన్నగారికి బాబా కనబడుతుండేవారు, అన్ని మాటలు చెప్పేవారు. మేము పెళ్ళిళ్ళు అయ్యే వరకు ఒక్క రోగం లేదు, ఏం లేదు. ఏదైనా అందరికీ ఈ బూది బాబా ప్రసాదమే మాకు పెట్టి ఇచ్చేవారు. తర్వాత మ్యారేజ్లు అయిన తర్వాత మా కర్మను బట్టి మేము అనుభవించామనుకోండి. ఏదైనా ఈరోజు మేము ఇలా ఉన్నామంటే బాబా బిడ్డలుగా ఉన్నామంటే మా అమ్మ నాన్న అంటే వాళ్ళే మాకు కల్పవృక్షం, బాబానే కల్పవృక్షం. ఇప్పుడు ప్రత్యక్షం కనపడేవారు మన తల్లిదండ్రులు. అందుకే పిల్లలు కూడాను, పిల్లలు వినండి, మన తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలు. తెలిసిందా? ఎవరు? అమ్మా నాన్నే. బాబా మాత్రం మీకు కనపడతారా? కనపడరు. అమ్మా నాన్నే. బాబా ఏం చేస్తారు, మనకి ఏం కావాలో ఏం చేయాలో చెప్తారు. అమ్మ ఏం చేస్తుంది, ఏ టైంలో మీకు ఏదో వస్తుందో ఇస్తుందా లేదా? మరి వాళ్ళు దైవంలా కాదో చెప్పండి. మరి మీరందరూ అమ్మ మాట చెప్పినట్టు వింటారా? కాబట్టి పిల్లలు అందరూ కూడా ఆ విధంగా ఉంటే వృద్ధిలోకి వస్తారు. కాబట్టి మా ఇంటికి వచ్చిన పిల్లలందరూ ఇప్పుడు అందరూ విదేశాల్లో వెళ్ళి చదువుని సెటిల్ అయిపోయి వాళ్ళ పిల్లలు వస్తున్నారు. ఇప్పుడు ఆ విధంగా జరుగుతూ ఉంది. సరే, మా వారికి కూడాను పిల్లలంటే చాలా ప్రాణం. తర్వాత ఇంటింట ఏ ఏరియాలో అయినా మనం ఎక్కడున్నామో ప్రచారం అంటే సంవత్సరానికి ఒకసారి వెళ్ళేదో చేస్తున్నారు ప్రచారం. దానివల్ల ఏం లాభం? మళ్ళీ ఆ ఊరు వదిలేస్తున్నారు. కానీ మనం ఉన్న చాటే మన చుట్టుపక్కల వాళ్ళని నెలకోసారి మీ ఇంట్లో భజన చేసుకోండి. ముందు వాళ్ళు భజన చేయనియండి. వాళ్ళు విష్ణు సహస్రనామం చేస్తారో లలితాపానం చేస్తారో ఏమని ముందు వాళ్ళు చేసి మన బాబాలు కూడాను చేస్తూ వల్ల ఏమవుతుంది, వాళ్ళందరూ దీంట్లోకి ఇంప్రెస్ అవుతారు. అందువల్ల మనం వాళ్ళ ఇంటికి వెళ్ళినా మనకి మనం పాట పాడమని ఇస్తారు. ఆ విధంగా కూడా మనకి ప్రచారం అవుతుంది. కాబట్టి ఎంతసేపు మన బాబా భజనే కావాలంటే ఎవరు రారు. ముందు వాళ్ళు చెప్పినట్టుగా మనం వింటే మన దారిలోకి వాళ్ళు ఆటోమేటిక్గా వస్తారు. అలాగే మా కాలనీలో ఇప్పుడు ఎంతోమంది బాబా బిడ్డలు అయ్యారు. కొంతమంది వచ్చారు, కొంతమంది రాలేరు, కొంతమంది బిడ్డలు రాలేదు, చాలామంది ఉన్నారనుకోండి ఈ చెప్పుకోండి. కానీ ఈరోజు నేను సజీవంగా ఉన్నానంటే ఎన్నోసార్లు నాకు రీబర్త్లు అయినాయి. రీసెంట్గా 2023లో ఏమైందంటే సోనాముకి వెళ్ళొచ్చా. సోనాముకి వెళ్ళొచ్చిన తర్వాత ఉన్నట్టుండి ఆ రోజు భజన అయిపోయింది. ఉన్నట్టుండి దొడ్డే వెళ్ళేటప్పటికి ఏమైంది, ఉట్నే కూర్చునిపోయా. ఆ కూర్చునిపోయేటికి మా ఇంటి వెనకాల గ్రిల్ ఉంది మాట తలుపుకి. ఆ గ్రిల్ ఏమైంది, నడుము తగిలేపటికి అమ్మ అనుకున్నాను. ముందు ఏంటి అమ్మ అయ్యా అనుకుంటున్నానని, ఓహో అమ్మాయినా అయ్యానే బాబా మాతాజీ కదా అని భావం వెంటనే వచ్చి కుస్మారా అనుకున్నా. ఇంతలో మా కోడలు రమ్య వచ్చి ఏంటంటే అత్తమ్మగారు అంది. అంటే ఇలాగ మళ్ళీ నవ్వు వస్తుంది నాకు కూర్చుని పోయేటికి, ఏడుపు రావట్లా. కూర్చుని పోయేటికి ఇంతలో మా అల్లుడి గారు కూడా ప్రసాద్ వచ్చి ఏంటండి అని అంటే నా అంతా నేనే లేగలిగా, అంత దెబ్బ తగిలిన. లేచాను, లోపలికి వెళ్ళాను. ఇంతలో మా బాబు వచ్చాడు. హాస్పిటల్ మానవ ప్రయత్నం చేయాలి కదా, దాటదారికి వెళ్ళాము. ఎక్స్రే తీయించారు. ఎక్స్రే తీస్తే ఏముంది, దాంట్లో ఎముకకి ఏం తీరా అవ్వలేదు. స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాం. తీరా ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఎలా ఉన్నాడంటే కాశ్మీర్లో ఉద్యోగం చేశాడు. ఇప్పుడు బాబా ఎలా ఉండేవాడు, కోట్ వేసుని పంజాబీ డ్రెస్ ఎలా ఉంటారో అలా ఉన్నాడు. తీరా చూసి అచ్చు బాబాలానే ఉన్నాడు. ఆయన చూసి మేడం ఇలా రండి అన్నారు. రండి అంటే సరే వెళ్తామంటే చూసి మా బాబుని పట్టుకుని మా అమ్మాయిని పట్టుకుని హేమశ్రీని పట్టుకుని అమ్మ మీరు ఎంత అదృష్టం షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఏమంటే
నడుముకి ఏం తగలేదండి, నరాలకు తగిలింది, వెన్నుపోగు తగిలితే మీ మదర్ ఇలా ఉండేవాళ్ళు కాదు, మీరు నమ్మిన ప్రభువే. ఇలా 3 సార్లు అన్నాడండి. ఏ డాక్టర్ చెప్తారో చెప్పండి, మీరు నమ్మిన ప్రభువే మిమ్మల్ని కాపాడాడు. కాబట్టి ఒక 7 నెలలు ఫిజియోథెరపీ చేసుకుంటే తగ్గిపోతుంది. ఇవి ఎముకకి ఏం కదలలేదు. మళ్ళీ మా పిల్లలకి ఏం చెప్పండి, మీ అమ్మగారు ఏ విధంగా ఉండాలనుకుంటారో ఆ విధంగా ఉండండి, మీరు అబ్జెక్షన్ పెట్టండి, ఏ కార్యక్రమాలు చేయకండి, కానీ బయటికి వెళ్ళనీయకుండా జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పారు. ఇదంతా ఎవరు కాపాడి చెప్పండి? నా తండ్రియే కదా, నా కుసుమారులే కదండి. మరి ఎవరు కాపాడితే? మరి అప్పుడు కింద దిగిన తర్వాత అందరూ హ్యాపీ అయ్యి హోటల్కి వెళ్ళి టిఫిన్ తిన్నాం. అంతవరకు ఇల్లు కూడా మీ అందరూ ఏంటో నాకైతే ఏమనిపించలేదు. ఒకటే అనుకున్నా, బాబా నీ సేవ చేసుకోవాలనుకుంటే నన్ను ఉంచు లవింగ్గా, లేదు అంటావా నీ తని, కానీ బెడ్ మీద రిటర్న్ చేయొద్దన్న. కానీ అప్పుడు సరే అని ట్రీట్మెంటు, అది కూడాను మాకు తెలిసిన డాక్టరే, ఫిజియోథెరపీ డాక్టర్ గారు వచ్చారు. ఆయన మొహం నాకు తెలీదు, కానీ ఆయనకి నా గురించి తెలుసంట. వస్తే ఇక్కడ విచిత్రం చూడండి బాబా ఎలా చేస్తాడో. ఆయన వచ్చి ఇంత చిన్న వయసే, పెద్ద వయసోడు కాదు, వచ్చి కూర్చునేవారు. రావడంతోనే మన ఇంటి ఎదుగుండా అమ్మ ఫోటో ఉంది కదా, మన కుసుమమ్మ ఫోటో చూసి ఇలా చూస్తాం, అబ్బా అమ్మ ఎంత బాగుందండి, ఎంత బాగుందండి అంటున్నాడు. ఆయన ఎవరు అన్నోన్ పెర్సన్ అని వచ్చేటికి ఈవిడెవరు అనుకుంటున్నారు, ఇలా కుసుమ తల్లి అని ఏదో వచ్చి చెప్పాను అనమాట. అంతే. ఇక అప్పటి నుంచి కూడాను ఆయన రావటం, బాబా మాటలు చెప్పుకుంటాం, లేఖల్లోని విషయాలు చెప్పించుకుంటాం. ఈ 1 అవర్ చేసేవాడండి. ఆయన ఏమనేవాడంటే, ఇంత ఇంట్రెస్ట్గా ఉన్నాడు కానీ బాబా పాగల హర్నాథ్ లేఖల పుస్తకం ఫస్ట్ పార్ట్ 1 ఉంది కదండి, ఆ పుస్తకం ఆయనకి ఇస్తే ఇది నచ్చుకుని మీ దగ్గర ఉంచుకోండి, లేదంటే చిన్న డైరీ కూడా పాకెట్ డైరీ ఇచ్చి మీకు సర్వత్రా కాపాడుతాడండి అని చెప్పి మీ జేబులో ఉంచుకోండి. ఈ లెటర్ పుస్తకం పెట్టుకోండి, ఎప్పటికైనా ఏదో టైంలో మీకు ఉపయోగపడుతుంది. దాంట్లో ఒక సెంటెన్స్ చదువుకోండి, అది మీకు చాలా ఉపయోగపడుతుందని చెప్పాను. ఇవన్నీ నేను చెప్పిన కాదు, మాతాజీ బాబా నాలో దూరి ఈ జీవి చేత నన్ను ఒక పరికరంగా చేసుకునే, కానీ ఇదంతా నా గొప్ప కాదు, ఏమీ కాదు కూడా. ఆ విధంగా ఉండేటప్పటికి ఏమైపోయింది, అయ్యడికి ఆయన పాప చెప్పినట్టు వినేవాడు. అలాగే ఇవన్నీ చాలా విషయాలు ఉన్నాయని కూడా అన్నీ చెప్పలేను, సూక్ష్మంగా చెప్తున్నా. విన్న తర్వాత ఒకసారి ఏం చేశాడంట, ఈ బాబా లేఖల పుస్తకం ఏం చేశాడు, దగ్గర తీసుకోకుండా పక్కన పెట్టేశాడంట. 1 వీక్ వెళ్ళేటప్పటికి ఆయనకి అశాంతితో ఫీల్ అయ్యి అన్ని కేసులు కూడా ఏదో ఫెయిల్ అయినట్టుగా అనిపించిందంట. తర్వాత వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడుతూ, ఏమండి నాకు ఏంటి అశాంతిగా ఉందండి, కానీ మా మేడం ఇలా పుస్తకం ఇచ్చారు, ఆ పుస్తకం ఉన్న నా దగ్గర బాగుంది, పుస్తకం మానేసిన తర్వాత నాకు ఇదిగా ఉందంటే, అలాగే మీ ఆ మేడం అంత ఇదిగా చెప్పినప్పుడు గురిగా చెప్పి మీరు పెట్టుకోండి అని ఆ బ్యాగ్లో తన పుస్తకం పెట్టుకునేటప్పటికి ఏమైపోయింది, ఆయనకి మళ్ళీ శాంతి, అన్నీ సౌఖ్యం జరిగి అమ్మ నాకు ఇక్కడ వస్తున్న చాలా ఆనందంగా ఉంది, ఒక హాస్పిటల్కి పేషెంట్ దగ్గర వచ్చినట్టు లేదు, మీతో చక్కగా సంభాషణ చేస్తున్న ఆయన ఆనందం పొందుతున్నానని ఆయన ఎంతో ఇదిగా చెప్పాడు. తర్వాత నేను 6 నెలలు అంటే ఒక 9 నెలలు మాత్రం ఫిజియోథెరపీ చేయించుకున్నాను. ఈరోజు నేను నిలబడి అన్ని చోటగా రాగలుగుతున్నాను. డాక్టర్ చెప్పినట్టుగా నేను 1 ఇయర్ మాత్రం బయటికి ఎక్కడికి వెళ్ళాను, 2 ఇయర్స్ వరకు ఏ ఊరు వెళ్ళలేదు, ఇంట్లోనే అన్నీ చేసుకుంటూ ఆ విధంగా కాలక్షేపం చేయాలి. ఇదంతా నన్ను ఎందుకు రక్షించాడో బాబాకే తెలియదు, నాకే తెలియదు. మొన్న ఒకళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ జారి పడిపోయాను, ఇంకేం చెప్పాలి, మళ్ళీ తెల్లారి లేపుతాం. అలాగే ఎన్నో చేస్తుంటాడు బాబా, టెస్టులు పెడతాను ఉంటాడు. బాబా అనేవాడంటే అమ్మతో, అమ్మ నీకు లాస్ట్ వరకు టెస్టులు పెడతాను అంటే, మా మదర్ సరేనైనా నీ ఇష్టము, నాకేం తెలియదు. మా పెద్దక్క అనేది, బాబా నువ్వు అమ్మకి టెస్టులు పెట్టావు బాగానే ఉంది, నాకు మాత్రం మేము తట్టుకోలేము అనేవారంట. అలాగా మా అమ్మ నాన్న వల్లనే మాకు ఇది అందిందండి. ఇదంతా మాకు రావటం కూడా ముఖ్య కారణం కుసుమారులు అమ్మ నాన్న వల్లనే మేము ఈరోజు అందరం అందరూ బిడ్డలు పిల్లలు పెద్ద పిల్లలు అయ్యారు. అందరూ మంచి ఉన్న స్థితిలో ఉన్నారు. 10 మందికి పెట్టే కెపాసిటీ ఉందే కానీ లేదు. భూపాల్ ఒకసారి మా ఆఖరన్నయ్య జై కుస్మార. అందరికీ తెలుసు, మా అమ్మగారు 2 ఇయర్స్, మా మామయ్య 3 ఇయర్స్. అప్పుడు మా అమ్మమ్మ గారు తాతయ్య గారు మాతాజీ గారు సజీవంగా ఉన్నప్పుడు టాటానగర్లో మాతాజీని సందర్శించారు. అమ్మ చిన్నగా ఉన్నప్పుడు 2 ఇయర్స్ మాతాజీని చూసేవారేమో, కానీ అది మా అదృష్టం అలా ఉంది. తర్వాత తను ఉద్యోగం చేస్తూ ఇటు కార్యక్రమాలు చేస్తూ సాయంత్రం రాగానే నిత్యం సంకీర్తన జరుగుతూ ఉండేది మా ఇంట్లోనూ. అలానే బాలానందం 1998లో నరసింహాచారి బాబా గారితో స్టార్ట్ చేశాము. ఫస్ట్ పిల్లల్ని తీసుకురావడం చాలా ఇబ్బంది పడేవాళ్ళం. మా నాన్నగారు క్రికెట్ మా గ్రౌండ్కి వెళ్ళి, నేను క్రికెట్ మీతో విన్ అయితే మీరందరూ నాతో పాటు భజనకి రావాలని చెప్పి పిల్లలతో ఆడి
నాన్నగారు కలిసి పిల్లల్ని తీసుకొచ్చి అలా భజనలు చేసి ఎన్నో వాళ్ళకి ఈవెన్ కుసుమార నామని రాసేవాళ్ళం పిల్లలకి. వాళ్ళకి ఏం కాంపిటీషన్ ఇచ్చేవాళ్ళం. 10 minutesలో ఎవరు కుసుమహార నెంబర్ ఎక్కువ కౌంట్ రాస్తారో వాళ్ళకి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ ఇస్తామని. అలాగా ఆ పిల్లలు ఇప్పుడు పెద్దోళ్ళే వాళ్ళ పిల్లల్ని పంపిస్తున్నారు. ఒక చిన్నది ఇంకో స్మాల్, ఐ డోంట్ వాంట్ టు టేక్ మచ్ టైం, రామేశ్వర్ ముఖర్జీ బాబా గారు ఇలాగా ఫస్ట్ స్టార్ట్ చేసిన ఫస్ట్ 1 yearలో ప్రతి నెల సత్యాల తాత గారు ఒక రోజు, నరసింహాచారి బాబా గారు, ప్రసాద్ గారు, ఇలా అందరు మహానుభావులు అందరూ మా ఇంటికి వచ్చేవారు ఒక్కొక్కసారి ఉపన్యాసం ఇవ్వడానికి. కుసుమాచారి గారు వీళ్ళందరూ మాకు ప్రతి నెల వచ్చి బాలానందానికి వాళ్ళని అడ్రస్ చేస్తూ ఉండేవారు. ఎన్నో లీలలు చెప్తూ ఉన్నారు. ఒకసారి రామేశ్వర్ ముఖర్జీ బాబా గారు మా ఇంటికి వచ్చారు. అలా పిల్లలందరినీ ఇచ్చి ఇలా కాంపిటీషన్ పెట్టిన తర్వాత వాళ్ళకి పెన్స్ ఇచ్చామన్నమాట గిఫ్ట్ కింద. తర్వాత నెక్స్ట్ డే ఒక చిన్న బాబు 5th class బాబు వచ్చి, ఆంటీ ఇది నిజంగా మ్యాజిక్ పెన్ ఆంటీ, అది ఓన్లీ కుసుమహార రాస్తుంది ఆ పెన్తో, బట్ వేరే ఇంకేం నేను నోట్స్ రాసిన రావట్లేదు, మీ బాబా చాలా మ్యాజిక్ బాబా అని. అట్లాగా ఎన్నో లీలలు పిల్లలకి చాలా చూపించారు. ఈవెన్ ఆంటీ అన్నట్టు ఇందాక వాళ్ళు కొంతమంది పిల్లలు ఎగ్జామ్స్ రాస్తుంటే టెన్షన్ పడుతూ వెళ్ళాలంటే, లేదు మీరు కుసుమహార నామం చేయండి, లీలలు చెప్పండి అని చెప్తూ అమ్మ అందరూ చెప్తూ ఉండేవాళ్ళం. కొంతమంది పిల్లలు ఎగ్జామ్ రాస్తుంటే బాబా చెవులో ఆ ఆన్సర్ వాళ్ళకి ఇప్పించినట్టుగా వాళ్ళ ఎక్స్పీరియన్స్ మాకు చెప్పేవారు అనమాట. అట్లా ఎన్నో లీలలు నిత్యం జరుగుతూ ఉండేవి. అలా ఇప్పటికీ వాళ్ళ పిల్లలు ఇప్పటికీ ప్రతి నెల ఫస్ట్ సండే అమ్మ చేస్తూ ఉంటారన్నమాట. నీవే కదమ్మా ప్రకృతి స్వరూపినివి, నీవే కదమ్మా లోకాల నేలే తల్లి కుసుమమ్మ, లోకాల నేలే తల్లి కుసుమమ్మ, అమ్మ కుసుమమ్మ దేవి దుర్గమ్మ, మీ ఎండ ఉండంగా నాకేల భయము, చీకు చింత లేదు ఏ హాని రాదు, నిశ్చింతగా నీ నామమ్మ పలికెదర్ కరుణించవమ్మ తల్లి కుసుమమ్మ, అమ్మ కుసుమమ్మ దేవి దుర్గమ్మ, మీ సేవలో మమ్ము తెలియడమమ్ము, మీ సేవలో మమ్ము తెలియడనిమ్ము, మా మనసుకు శాంతి వనకూర్చవమ్మ, అమ్మ కుసుమమ్మ దేవి దుర్గమ్మ, ఆ పూజలను నీ వందుకొనవమ్మ, మమ్మేల రావా తల్లి కుసుమమ్మ, మా మనసుకు శాంతి వనకూర్చవమ్మ, మమ్మేల రావా తల్లి కుసుమమ్మ, అమ్మ కుసుమమ్మ దేవి దుర్గమ్మ, అమ్మ కుసుమమ్మ దేవి దుర్గమ్మ, సర్వగణ తేజము ప్రేమైక రూపము, జయ హరనాథ జయ కుసుమ కుమారి జయ, 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 జయ హరనాథ జయ కుసుమ కుమారి జయ. ఇప్పుడు శ్రీ మారేపల్లి వెంకటరమణ బాబా గారు తమ యొక్క స్పందనని మాకు ఆశీస్సులని అందిస్తారని భావిస్తున్నాం. ఈ కార్యక్రమానికి సహృదయంగా సహకరించిన వాళ్ళు బండా సత్యనారాయణ గారు, దర్గా అనిల్ కుమార్ గారు, మాతృశ్రీ వినుకొండ గారు, వాగిచెర్ల శ్రీనివాసరావు గారు, పసుమర్తి హరగోపాల్ గారు, దర్గా సుజాత గారు, మందముల్ల ప్రభాకర్ గారు, ఘంటసాల హరగోపాల్ గారు, గోపాల్ బాబా గారు, సుధాకర్ బాబా గారు, వరలక్ష్మి గారు, హేమశ్రీ గారు, బందకవి గారు, విజయరామయ్య గారు, శేషగిరి గారు, తర్వాత పుట్టసపు సూర్యకుమారి ఫ్యామిలీ వాళ్ళు, వీరందరూ ఈ కార్యక్రమానికి ఆర్థికంగా సాయం చేశారు. వీళ్ళు చేయకముందే మేము ఎన్నో కార్యక్రమం అంటే వీళ్ళు చేసినందుకు చాలా సంతోషము. మిగతా వాళ్ళు కూడా ఆర్థిక సహాయం చేస్తే బాగుంటుంది. ఎందుకంటే వచ్చే సంవత్సరము 4 కార్యక్రమాలు చేయాలనుకుంటున్నా. అది కష్టతరమైనది కనుక మీరందరూ సహృదయంతో, పుస్తకంలో స్కానర్ ఉంది, మీకు ఇచ్చిన పుస్తకాల్లో స్కానర్ ఉంది, మీకు వీలైనంత వరకు మీకు తోచినంత వరకు ఆర్థిక సహాయం చేస్తే ముందు ఎన్నో కార్యక్రమాలు చేయడానికి మీరు దోహదపడతారని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. కుసుమహార
కుసుమహర కుసుమహర యుగళమూర్తుల పాదపద్మాలకు నమస్కరించి మా గురువుగారు నరసింహాచార్య బాబా గారి పాదపద్మాలకి, అలాగే ఇక్కడ కూర్చున్నటువంటి మహానుభావుల యొక్క పాదపద్మాలకు నమస్కరిస్తూ ఇంతై వటుడింతై అంతింతై బ్రహ్మాండమంత సంవర్ధి, ఇది పద్యం. అయితే మనకు తెలుసు వర్షపు చినుకు అనేటువంటిది కొండల్లో ఒక చిన్న చినుకు పడి ఈ చినుకులన్నీ కలిసి కాలవై నదులై అక్కడికి సముద్రంలో కలుస్తాయి. అట్లాగే చిన్నగా మొదలైనటువంటి ఈ కార్యక్రమం మొట్టమొదట్లో చాలా కొద్దిమంది పిల్లలే ఉన్నారు. అతను ప్రతిసారి చెబుతూనే ఉన్నాడు, మాణిక్ పిల్లల్ని తీసుకురండి అని. అటువంటిది ఇప్పుడు ఏ స్థాయికి వచ్చింది అంటే భయపడి పారిపోయే పిల్లలు, ముఖ్యంగా నా మనవాళ్ళు లాంటి వాళ్ళు, ఇక్కడ కార్యక్రమం జరుగుతుంటే వాళ్ళు బయటికి వెళ్ళి ఆడుకునేవాడు. అటువంటి వాడు కార్యక్రమం ప్రారంభించడానికి అఖిలాండేశ్వరి కుసుమాంబతో ప్రారంభించడానికి తగినటువంటి ప్రోత్సాహం ఎక్కడి నుంచి వచ్చిందంటే వీళ్ళిద్దరి యొక్క ప్రోత్సాహమే. వాడి ఇంట్లో మాతో పాడడం, మాతో ఆడడం, మాతో పూజ చేయడం వేరు, కానీ స్టేజ్ ఫియర్ అనేటువంటిది వాడికి పోవడానికి కారణం వీళ్ళిద్దరు. ఈ కుసుమహర ఫౌండేషన్ అనేదే మాటకు అర్థం, అది ఆ శబ్దానికి అర్థమే. అది పునాది పడాలి పిల్లల్లో, పునాది పడితే అది పరిమళించి రకరకాల పుష్పాల కింద మరి గుబాళిస్తుంది. అది ఈ రోజున ఇంతమంది పిల్లలు ఊరికే నామం చెప్పడమే కాదు, పాటలు పాడేవాళ్ళు, డ్యాన్స్ చేసేవాళ్ళు, ఇక ముందు ఇంకా పిల్లల్లో ఎన్ని రకాల కార్యక్రమాలు వస్తాయో. ఉపన్యాసం చేసేవాళ్ళని కూడా కొంతమందిని తయారు చేయాలని నాకు మనసులో కోరిక ఉంది. మాణిక్ నాకు అవకాశం ఇస్తే కనీసం నాకున్న కొద్దిపాటి జ్ఞానంలో ఎలా మాట్లాడాలి, ఎంత సమయంలో మాట్లాడాలి, ఏ విషయాలు మాట్లాడాలనేటువంటి విషయంలో చిన్నతనం నుంచి నా చదువులో నాకు ఒక భాగంగా ఇది ఉండటం బట్టి నాకున్న అనుభవాన్ని నాకు మన పిల్లలకు పంచిపెట్టాలనేటువంటి ఉద్దేశం అయితే నాకుంది. మాణిక్ నాకు సోదర సమానుడు, మా ఇద్దరిది మధ్య స్నేహమే కాదు, ఈ ఫౌండేషన్కి నన్ను గౌరవ సలహాదారుగా కూడా అతను పెట్టుకున్నాడు. అంచేత నాకు చేతనైనటువంటిది ఈ ఫౌండేషన్కి నేను జీవించి ఉన్నంతకాలం చేస్తాను అని బాబా ఎదురుగుండానే చెప్తున్నాను ఈ మాట. ఏ రకమైన సహాయమైనా సరే, అది ఆర్థిక సహాయం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా కావచ్చు, అతను అడిగిన వెంటనే అతనికి సహకారం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. తర్వాత ఇదివరకు కూడా ఒకసారి చెప్పాను ఈ మాట, పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు పుట్టంగానే పుట్టదు, జనులా పుత్రుడిని కనుగొని పొగడగా పుత్రోత్సాహము నాడు పొందర సుమతి అని. మన పిల్లలు చక్కగా మన ఎదురుకుండా నామం సంకీర్తనం చేస్తుంటే మనకి ఎంత ఆనందంగా ఉంటుంది. అది మనం ప్రత్యక్షంగా ఈ రోజున అనుభవిస్తున్నాం. అంటే ఎవరి పిల్లలైతే పాడుతున్నారో వాళ్ళ తల్లిదండ్రులే వస్తున్నారు. వేరే వాళ్ళు కూడా వస్తే ఏం జరుగుతుంది అంటే వాళ్ళకు కూడా ఈ రసానుభూతి, పిల్లలు పాడుతూ ఉంటే ఎట్లా ఉంటుంది అనేటువంటి ఆనందం ప్రత్యక్షంగా తెలుస్తుంది. అంచేత నేను ఇక్కడ ఉన్నటువంటి మహాత్ములందరినీ కోరుకునేది ఏంటంటే, మీరు ఒకరు, మీ చుట్టూరు ఒక 4-5 ఉండొచ్చు, 10 మంది ఉండొచ్చు, మీరు వెళ్ళిన చోటల్లా ఈ కార్యక్రమాల గురించి దయచేసి చెప్పండి. ఒక ఫౌండేషన్ అనే కాదు, అతను చాలా కార్యక్రమాలు చేస్తున్నాడు. అలాగే మీలో అందరూ చాలా కార్యక్రమాలు చేస్తున్నారు, నాకు తెలుసు. కూడా మహానుభావులు ఉన్నారు, ఎంతెంత పెద్ద కార్యక్రమాలు చేస్తున్నారో నాకు తెలుసు. ప్రతి కార్యక్రమానికి కూడా మనం అందరం కూడా సహకరిస్తేనే ఈ హరనాథ తత్వం ప్రపంచకంలో ప్రచారం అవుతుంది. ఏ ఒక్కడితోటో అయ్యేది కాదు, ఇదంతా సమిష్టి. బాబా కోరుకున్నది వసుదైక కుటుంబము. వసుదైక కుటుంబం అంటే ఇందులో చిన్న పెద్ద లేదు. బాబా తన యొక్క తోట గురించి చెప్తూ ఇక్కడ అన్నీ గుబాళించే పరిమళం ఇచ్చేటువంటి పుష్పాలే, ఇందులో హెచ్చు తక్కువ లేదు, ఇందులో జడ్జి లేడు, నౌకరు లేడు, ఇంకోడు లేడు. ఆ విధమైనటువంటి సమానుభావం డెవలప్ చేయాలంటే మొట్టమొదటిగా మనం పిల్లలనే తీసుకోవాలి. అంచేత ఎక్కువసేపు మాట్లాడదలుచుకోలేదు నేను. దయచేసి నేను చేసే ప్రయత్నంలాగే మీ వంతు ప్రయత్నం, అన్నిటికీ డబ్బే కాదు, మిగతా కూడా ఉంటాయి. మీరు చేయగలిగినటువంటి సహాయం ఏదున్నా, మీకున్న విద్యను కానీ, మీకున్నటువంటి సంగీత జ్ఞానాన్ని కానీ, మీకున్న తెలివితేటలకు కానీ బాబా తత్వంలో పిల్లలను కనుక ప్రవేశపెట్టగలిగితే ఈ ఫౌండేషన్ యొక్క ఆశయం నెరవేరుతుందని తెలియజేసుకుంటూ
సెలవు తీసుకుంటాను. బోలో శ్రీ ఠాకురనాథ్ కీ జై.